మరి రెండవ అధ్యాయము మనము మొదటి అధ్యాయము చెప్పుకున్నాము. రెండవ అధ్యాయం కూడా ఉన్న సమయం కొంచెం సమయం మనం చేసుకుని మరి అలాగనే కంటిన్యూ చేద్దాం సాటర్డే సండే కూడా. యోహాను రాసిన సువార్త మరి యోహాను సువార్త 3వ దినమున 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగాను. యేసయ్య ఒక్కొక్క అద్భుతము ఒక్కొక్క మరి అధ్యాయంలో చేస్తూ చూపిస్తూ వస్తున్నారు. మరి అన్నీ కూడా చాలా బాగుంటాయి. యోహాను సువార్త మరి చదువుకుందాం. మరి 3వ దినమున మరి గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసయ్యతో పాటు తల్లి మరియమ్మ కూడా అక్కడ ఉన్నారంట. యేసును ఆయన శిష్యులను ఆయన వివాహమునకు పిలువబడేది. అక్కడ కూడా వివాహం అనేది అక్కడి నుంచే జరుగుతూ వచ్చింది. చూడండి, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనకు చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నిన్న సండే చెప్పుకున్న వీలైన అంటే నేను వచ్చినది ఈ పని నిమిత్తం కాదు, నా ప్రభు అప్పగించినారు, యెహోవా తండ్రి నాకు అప్పగించినారు, ప్రజలందరినీ ఆయన వైపు తిప్పడానికి నా పని అది. ఇది కాదు, దీనికి అయిపోలేదని అది ధర్మగర్భంగా మరి తల్లితో వేసారు చెప్తున్నారు. అమ్మ నాతో నీకేమి పని, నా సమయము ఇంకను రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి అప్పుడు ఇంకా ఆమె ఏం మాట్లాడకుండా ఆయనతో పాటు వచ్చిన పరిచారకులతో ఆయన మీతో చెప్పినది చేయుడనను. మరి యూదుల 6వ వచనం, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉండి ఉంచబడి ఉండేను. ఎన్ని రాతి బాణలు ఉన్నాయి? మరి నేను చెప్పేటప్పుడు మీకు ప్రిఫిక్స్ సఫిక్స్ బిట్వీన్ అని చెప్తుంటాను కదా, పిపిఎస్ ప్రిఫిక్స్ బిట్వీన్ సఫిక్స్. ఎన్నేసి మరి రాతి బాణాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని నీళ్లు పడతాయి అందులో అంటే 2-3 తూముల మరి పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా ఆ బాణలు ఇప్పటికీ ఉన్నాయి, సజీవ సాక్ష్యంగా మరి గలిలయ కానాలో ఉంటాయి. మేము మళ్ళీ కూడా ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా వినండి, వెళ్ళి మేము అక్కడ వాటిని తాకాము. ఆ రాతి బాణలు మనకంటే అంత పెద్దగా ఉంటాయి. ఆ రాతి బాణల చుట్టూ అంత మరి అక్కడ ప్రతిసారి చేరిన జంటలకు తిరిగి అక్కడ వివాహ కార్యక్రమాన్ని ఎంత ఏజ్డ్ వాళ్ళకైనా జరిపిస్తారు. తిరిగి వాళ్ళు ఒక ఆనంద అనుభూతిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి యెరూషలేములో మరి అక్కడ గలిలయలో జరిగే కానా వివాహము మనం కూడా చూడవచ్చు అనమాట అక్కడికి వెళ్తే. మరి అలాగా యేసు ఆ వానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు, ఎంతవరకు అంచుల మట్టుకే నింపారంట. ఫుల్ బోర్డులో కాలేదు, అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని ఉండని చెప్పగా ఆయన మరి వివాహానికి వచ్చాడు, పిలువబడి వారిగా వచ్చారు యేసయ్య. మరి కానీ అక్కడ అద్భుత క్రియలు చేశాడు. అక్కడ మరి కొరత ఉన్నది, ద్రాక్షారసం అయిపోయిందని. ఆ తల్లి మరి వచ్చి కొడుకుకు చెప్పినప్పుడు, కుమారునికి చెప్పినప్పుడు ఆయన అన్నమాట మనకు తెలిసింది, నాతో మీకేమి పని అమ్మా అని చెప్తాడు. మరి నా పని ఇంకా కాలేదని. కానీ ఆ మాటను తోసివేయలేదు తండ్రి. తోసివేయకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బాణలు నింపమని పరిచారకులతో చెప్పాడు. నింపండి అని అంటే వాళ్ళు అంచెల వరకు నింపితే అక్కడ ఏమైంది చూడండి, మీరు ఇప్పుడు ముంచి దాంట్లో ముంచండి. అప్పుడు నీళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. 6 బాణలన్నీ రాతి బాణలు, 6 రాతి బాణలు కంప్లీట్ అయిపోయినాయి. ఖాళీ ఉంటే వాటిని ఆయన చెప్పినందుకే అవి నిండిపోయినాయి. మరి చూడండి, మరి తీసుకోండి అని ముంచి విందు ప్రధాని ఎవరైతే విందు చేస్తారో ఆ ప్రధాని యొక్క తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయింది. ఆశ్చర్యం కదా, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. ఆ విందు ప్రధానికి ఏం తెలియలేదు, నీళ్లు ఖాళీ ద్రాక్షారసం అయిపోయింది, మరి ఇట్లా పరిచారకులు తెస్తున్నారని తెలియక మరి
ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమార్ని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయేమో, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాడు. అతనికి తెలియదు కనుక యజమాని ప్రధాన పెళ్ళి ఆయనకు తెలియలేదు అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయో. మంచి ద్రాక్షారసం ఉంచుకొని మరి ఇటువంటి ద్రాక్షారసము ఇస్తున్నావా, జబ్బు ద్రాక్షారసం అంటే అక్కడ అండర్లైన్ చేసుకునేవాళ్ళు. పోయేమో, నీవైతే ఇంతవరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి, మొదటి సూచక క్రియ ఏమి చేశాడు యేసయ్య? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. అక్కడ మరి అండర్లైన్ చేసుకోండి. నంబర్ 1 అని రాసుకోండి సైడ్లో. మరి మార్కు 19 నంబర్ 1 ఆయన చేసే మొదటి సూచక్రియ ఇది. గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. ఆ ఖాళీ బాణలో మరి అంత నిండుగా ద్రాక్షారసము మరి దేవుడు తెచ్చి ముంచి తీసుకుపోయి ఇవ్వండి అంటున్నాడు. అదే ఆయన హస్తము పెడితే ఏది కూడా కురచ కాదు, నిజంగా కదా. అందుకే వివాహాలు జరిపేటప్పుడు ఆయన కానాలలో జరిపినట్లు నీ ఆశ్చర్యక్రియలు ఈ వివాహం అందు కూడా జరిపించు ప్రభా అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన బిడ్డల యొక్క ప్రధానమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు అంటే ఆయన చెయ్యి అంత అద్భుతమైనది. అప్పుడు ఇవన్నీ చూసినప్పుడు శిష్యులు విశ్వాసం ఉంచినారంట. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేది. మరి వాళ్ళు గలిలయకు వచ్చినారు. అక్కడి నుంచి ఇప్పుడు కపెర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేది. ఇది మొదటి సూచక్రియ యోహాను సువార్త 2వ అధ్యాయంలో. మరి 11వ వచనం, యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యూదుల యొక్క పస్కా పండుగ. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారు? గలిలయ, కపెర్నహూము, ఇప్పుడు యెరూషలేముకు దేవాలయంలోకి వెళ్ళారు. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను సంత జరుగుతున్నట్లుంది. దేవాలయంలో అక్కడ పరిశుద్ధత కన్నా సంత జరుగుతుంది. మరి ఆయన అక్కడికి వెళ్ళినారు. తండ్రి కనుక ఆయనకు అన్ని జ్ఞానం ఉంది కనుక అక్కడ ఏం జరుగుతుంది చూద్దామని సడన్ ఇన్స్పెక్షన్ లాగా వెళ్ళినట్టున్నారు యేసయ్య. వెళ్ళి చూస్తే పావురములను అమ్మువారును రూకళ్ళు మార్చువారును కూర్చుంటున్న చూచి దేవాలయంలో ఈ పని చేస్తూ ఉన్నారంట వాళ్ళు. ఇప్పటికే చాలా చోట్ల మరి ఎలాగనే జరుగుతుంది. మరి అప్పుడు ఆయనకు నిజంగా ఎంత కోపం వస్తుంటుంది కదా. త్రాళ్లతో కొరడాలు చేసి ఆయననే తాళ్లతో కొరడాలు చేశానంట యేసయ్యని. మరి చేసి రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి, రూకలన్నీ మారుస్తున్న వారి రూకలన్నీ చల్లివేసేస్తారు. చల్లివేసి వారి బల్లలను పడద్రోసి, ఊహించుకోండి ఒక్కొక్కటే యేసయ్య మనకే మన ఎవరికైనా కోపం వస్తే మరి హీరోలు ఎట్లా చేస్తారు అలాగే మరి ఆయన రియల్ హీరో కనుక ఎవరికి ఇది లేకుండా అన్నీ తోసి పడేసి అక్కడ ఆయనకు అంత నా తండ్రి దేవాలయాన్ని ఇంత రోడ్డు చేస్తారా అనేసి ఆయనకు అంత కోపం వచ్చిన సందర్భం అదే. మరి పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. నా తండ్రి ఇంటిని మరి భక్తితో ఉంచకుండా వ్యాపారపు ఇల్లుగా చేస్తారా అనేసి ఆయన వారితో పావురాలను అమ్మే వాళ్ళని తీసుకుపోండి ఇక్కడి నుంచి అని దేవాలయాన్ని ఆయన మరి వాళ్ళ పస్కా పండుగ దినమున, యూదుల పస్కా పండుగ దినమున సమీపిస్తుండగా యేసు యెరూషలేముకి వెళ్ళి దేవాలయంలో ఈ శుభ్రత చేసి చూపించాడు అక్కడ. మరి 17వ వచనంలో ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు జ్ఞాపకం చేసుకొని, ఆయన ఇల్లు కదా మా దేవాలయము, హృదయమే నీ దేవాలయం అన్నట్లు ఆయన ఇంటిని యెరూషలేము దేవాలయాన్ని ఎంత పాడు చేస్తారనేసి మరి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్టు జ్ఞాపకం చేసుకొని.
కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలు మాకు చూపెదవని ఆయనను అడగగా, అప్పుడు యూదులందరూ ఇన్ని చేస్తున్నాడు, ఈయన ఎవరు వచ్చేసి మరి అనేసి ఏ సూచక్రియలు మాకు ఇంకా ఏం చూపిస్తామని అడుగుతున్నారు యూదులందరూ అతని దగ్గర చేరి. యేసు ఈ దేవాలయంలో పడగొట్టి ఇంకా ఏ సూచక్రియ చేస్తావు చూపించారంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టి మరి పడగొట్టుడి 3 దినములను కానీ లేపుదని వారితో ఎంత సంతోషంగా నిర్భయంగా చెప్పాడు. చూడండి, యోధులు వచ్చి ప్రశ్నిస్తుంటే ఈ దేవాలయం ఇక్కడ దేనికి సాకేస్గా, దేవుని యేసయ్య యొక్క శరీరానికి మరి సాదృశ్యము. మరి 3వ దినమున మీరు పడగొట్టండి ఈ దేవాలయాన్ని, నేను 3వ దినంలో దేవాలయం తిరిగి నిర్మిస్తాను అన్నాడు. నిజమైన తండ్రి యేసయ్య వాళ్లకు ఎంత మంచి సమాధానం ఇచ్చాడు అంటే, దాన్ని ముందుగానే ఆయన హెచ్చరించారు. దీన్ని మీరు నా శరీరాన్ని మీరు సిలువ వేస్తారు, కానీ 3వ దినం నేను తిరిగి నిర్మిస్తాను అన్నట్టు, నేను తిరిగి పునరుత్థానం అవుతాను అని ఇక్కడే ఒక సాదృశ్యం మనకు 2వ అధ్యాయంలో తెలుస్తుంది. అండర్లైన్ చేసుకోండి, 19th వర్సెస్. ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని మరి వారితో చెప్పదు. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరంలో కట్టిరే. ఇన్నేళ్ళు కట్టినారు ఈ దేవాలయాన్ని, పడగొట్టాలి 3 రోజులలో పడగొడతావా అని అడుగుతున్నారు. కట్టిరే, నీవు 3 దినంలో దాన్ని లేపుదవా అనేది. 46 సంవత్సరంలో కట్టిన దాన్ని 3 దినాలలో లేపుతావా అని మరి ఆయనను ప్రశ్నిస్తున్నారు యూదులు. అయితే ఆయన తన శరీరంలో దేవాలయాన్ని గురించి ఈ మాట చెప్పాను. అది కూడా అంగీకరణ చేసుకోండి. తన శరీరాన్ని మరి నలగొడతారు కదా, సిలువ వేస్తారు, మరి దానికి సాదృశ్యంగా తన దేవాలయాన్ని ఆయన చెప్పాడు ఇక్కడ ఆయన యూదులతో. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనములు యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనములలో యేసు చెప్పిన మాట మరి 3వ దినము లేస్తానని, ఈ దేవాలయాన్ని కడతానన్నాడు కదా. ఎంత బాగా, నాకు చాలా ఇష్టమవుతుంది వాక్యం పంచుకోవడం మీతో అంటే. మరి 23వ వచనంలో ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామముందు విశ్వాసం ఉంచిరి. యేసయ్య నామముందు విశ్వాసం ఉంచారంట. ఇన్ని సూచక క్రియలు చేశాడు. ఎంటీ వెజల్స్ ఉన్నాయి అవి ఇక్కడ వానలు, వాటిని ద్రాక్షారసం నీళ్ళతోనే ద్రాక్షారసం నింపాడు. దేవాలయాన్ని మరి శుభ్రపరుచుకున్నాడు, తన ఇంటిని శుభ్రపరుచుకున్నాడు. తన తండ్రి ఇంటిని మరి వ్యాపార వర్తకాలకు చేస్తాడని తోసిపడేసి దేవాలయాన్ని మరి శుభ్రం చేసుకున్నాడు. ఇవన్నీ చూస్తున్న శిష్యులు ఆయన నామానికే ఘనత కలుగును కాక అనుకున్నారు. మరి చూసి ఆయన నామమందు మరి విశ్వాసం ఉంచినారు. ఈయన నిజమైన మరి యేసయ్య మరి యెహోవా తండ్రి కుమారుడు అనేసి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనగా లేదు. ఆయన ఈ యూదులు అందరు పరిచారకులు అందరి గురించి, ఆయన నా గురించి నీ గురించి కూడా తెలుసు కనుక ఆయన వారిని అందరినీ అప్పుడే తన వశము చేసుకొనలేదంట. ఇంకా ఆయన యొక్క అద్భుత క్రియలు చూపాలనేమో. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, ప్రతి మనిషి యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. అందరినీ మభ్యపరచచ్చేమో కానీ మన పరమ తండ్రిని మనము మభ్యపరచలేము కదా. మరి ప్రతి ఒక్క, ఎందుకంటే ఆయన ఇక్కడే వాక్యం సెలవిస్తుంది, ప్రతి మనుషుని ఆంతర్యమును మరి మీ ఇన్నర్ థాట్స్ అన్నీ ఆయనకు తెలుసు కనుక ఎవరిను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యము ఈయన నక్కరలేదు. మరి దేవుని కొద్ది వాక్యాలు జీవించినాక మరి 3వ అధ్యాయంలో మరి ఇంకా ఏం అద్భుతాలు చేస్తాడో తండ్రి సూచక క్రియలు అడుగుతున్నారు. మరి వాళ్ళన్నీ కూడా ఆ కాలము దేవుడితో యేసయ్యతో నడుస్తూ తిరుగుతూ కూడా ఆయన పక్కనే ఉంటూ మరి ఆయన చేస్తున్న కార్యాలను గమనిస్తూ కూడా ఆయనను నమ్మలేదు. మరి కానీ మనము ఇవన్నీ చదివి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనమంతరం కూడా కదా, మనము చూడలేదు, ఆయనతో నడవలేదు.
నమ్మలేదు. కానీ వాక్యాన్ని చిన్నప్పటి నుంచి మనం విని మన పెద్దల ద్వారా, సండే స్కూల్ టీచర్ల ద్వారా, మరి ఇప్పుడు ఎన్నో లైవ్ స్ట్రీమ్స్ ద్వారా, గెట్ టుగెదర్స్ ద్వారా మనం సొంతంగా వాక్యాన్ని చదువుకుంటూ మనం నిజమైన తండ్రిని కనుగొన్నాము. మనం ధన్యులం కదా రియల్లీ. మరి ఆ కాలం అన్నీ పక్కనే ఉంటున్నారు, చూస్తున్నారు. కానీ ఇంకా నువ్వు ఇంకా ఏ సూచక్రియలు చేస్తావు? యోధులు ఇక్కడ అడుగుతున్నారు చూడండి, నువ్వు లేపుదవని. కాబట్టి యోధులు నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక క్రియలు మాకు చూపినవని ఆయనను అడుగుతున్నారు. చూస్తూ కూడా ఇంకా అడుగుతున్నారు. అంత నమ్మలేదు ఆ కాలం వాళ్ళు. కనుకనే తండ్రిని ఆ విధంగా హింసించినారు. కానీ ఏ కాలం మనము చూడకనే చదివిన వాక్యం ద్వారా మనము తండ్రిని నమ్ముతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. 3వ అధ్యాయము సాటర్డే చదవండి. అదే టైం కూడా అయిపోతాం మేము.